అందరిలోనూ దేవుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అంటారు. మనం చూసే ప్రతి వస్తువులోనూ, ప్రకృతిలోనూ, ప్రతి చోట ఉన్నాడు. అయితే కంటికి కనిపించడు, కానీ ఎన్నోసార్లు తాను ఉన్నానని అనిపించుకోవడానికి ఆధారాలు మనకు ఇస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి 7 లక్షణాలుంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్తాడు. 7 లక్షణాలు అనేవి సాధారణ మానవులో ఉండవు. ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో జన్మతః వచ్చినవి. వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో కీర్తిని గడిస్తాడు. అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి ఒక కారణం అంటూ ఉంటుంది. నిజానికి మానవ జన్మ ఎత్తడం అనేది అంత తేలికైన విషయం కాదు. 84 లక్షల జన్మలున్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యుత్తమమైనది. మానవ రూపంలో చేసే కార్యాలు వేరే ఏ ప్రాణి రూపంలో చేయలేం. అవి సాధ్యం కూడా కాదు. మానవ జన్మను ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి. ఉత్తమమైన మానవ జన్మ దొరికిందంటే అంతకన్నా అదృష్టం ఇంకేం లేదు. కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువులుగా వికృతంగా ప్రవర్తిస్తారు, వ్యవహరిస్తారు కూడా. భగవంతుని కృప ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ప్రతి కష్టంలోనూ, ప్రతి మార్గంలోనూ ఆ భగవంతుడు దారి చూపిస్తూనే ఉంటాడు. నిజమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపించి అటు మాత్రమే తీసుకెళ్తాడు. అయితే అలాంటి లక్షణాలను కేవలం కొంతమందిని ఎన్నుకొని మాత్రమే భగవంతుడు వారికి ప్రసాదిస్తాడు. ఎటువంటి కష్టం వచ్చినా, సమస్య వచ్చినా నిలదొక్కునే సామర్థ్యం ఉంటుంది. అలాగే భగవంతుని కృప వలనే అన్నింటినీ దాటుకుని వెళ్ళగలుగుతారు. వాళ్ళు ఇతరులకు కూడా క్రమమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపిస్తారు. తమని అనుసరించేలా చేసుకుంటారు. అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి ఉందనే విషయాన్ని మీరు ఎలా గమనిస్తారు? శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 7 లక్షణాలు ఏంటి? అవి మీలో ఉన్నాయా లేదా? ఇతరుల్లో ఉన్నాయా? ఉంటే అవి ఎలా గుర్తించాలి? అవి గుర్తించాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. శ్రీకృష్ణుడు చెప్పిన 7 లక్షణాల్లో మొదటి లక్షణం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను అనుకున్న కార్యాన్ని దేవుని కృప వలన పూర్తి చేయగలనని నమ్మేవారు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తలవగ్గకుండా తప్పకుండా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో, ఇతరులు ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత వెనక్కి లాగినా వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి. అటువంటి లక్షణం మొదటి లక్షణం. ఆ వ్యక్తులపై భగవంతుని కృప పూర్తిగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పారు. రెండవ లక్షణం, ఇతరుల మీద నింద వేయకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీద నెట్టేసి తాము తప్పించుకుంటారు. అలా అసలు ఉండకూడదు. ఒకవేళ తన వలన తప్పు జరిగినా ఇతరుల మీద ఆ నిందన మోపకుండా తన తప్పుకు తానే పాత్రుడని ఎవరైతే ఆ తప్పుని తీసుకుంటారో అతడు సర్వశ్రేష్ఠుడు. ఇతరుల గురించి ఎప్పుడూ చెడు మాట్లాడకూడదు. ఇతరుల్లో చెడు లక్షణాలు ఉన్నా వారిలో మంచి లక్షణాలు గుర్తించి ప్రోత్సహించాలి. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం, తన దైనందిన కార్యక్రమాలు ముగిసిన తరువాత ఏ వ్యక్తి అయితే దేవుని ప్రార్థనలు, దేవుని నామస్మరణతో రోజూ గడుపుతాడో అతడు శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్పారు. నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది. అది దేవుని కృప వలన వచ్చింది. సుఖదుఖాల్లోనూ, కష్ట నష్టాల్లోనూ, అన్నిటిలోనూ దేవుణ్ణి చూడడం చాలా ఉత్తమమైన లక్షణం. కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకూడదు. ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు చూసుకుంటాడని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తముడు. నాలుగవ లక్షణం, ఎప్పుడూ పుణ్యకార్యాల్లో సమయాన్ని గడుపుతూ ఉండడం, అవసరమైన వారికి తన చేయగలిగినంత సహాయం చేయడం, పేదవారికి తనకు తాహత్తుకు తగ్గట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా ఉండడం, ఇతరుల పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులకు కూడా సహాయం చేసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించవు. కేవలం దేవుని కృప వల్ల జగమంతా దేవుని మహిమే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. తను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా తమకు చేతనైనంత సహాయం చేసేలా చేయాలి. అలా చేసేవాడు సర్వశ్రేష్ఠుడు. ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవడం. ఐదవ లక్షణం, శ్రీకృష్ణుడు చెప్తాడు,
ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని అది తన వల్లే వచ్చిందని గర్వపడుతూ ఉండకుండా, ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి. అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా చెడు జరగబోతుంది అంటే ముందే తెలుసుకునే శక్తి ఏ వ్యక్తికైతే ఉంటుందో అతని మీద భగవంతుని కృప ఉందని అర్థం చేసుకోవాలి. మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే తెలిసిపోతుంది. వారి మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. ఏదో పెద్ద ఆపద సంభవిస్తుందని ముందే ఇతరులను కూడా హెచ్చరిస్తారు. భగవంతుని కృప ఉన్నవాళ్లే ఇలా అనుభూతిని చెందుతారు. ఇది 5వ సంకేతం. 6వ లక్షణం, చుట్టూ పరిమళ భరిత సువాసనలు ఉండడం. మాటల్లో చెప్పలేని సుగంధ సువాసన వారి చుట్టూ వెదజల్లడం. అగరబత్తి వెలిగించినట్టు, చందనం చెల్లినట్టు, కర్పూరం వెలిగించినట్లు, పూల పరిమళాలు ఉన్నట్లు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. దేవుని కృప ఉంటే వారి చుట్టూ ఇటువంటి శక్తి ఉంటుంది. 7వ లక్షణం, మన శాస్త్రంలో బ్రహ్మ ముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది. దానిని దేవతలు తిరిగే సమయం అని అంటుంటారు. దేవతల సమయం అని దాని పేరు. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి కూడా చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది. అటువంటి సమయంలో నిద్ర లేవడం చాలా ఉత్తమమైన లక్షణం. మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తం తర్వాత నిద్ర లేవడం అలవాటు. కానీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో వారి కార్యక్రమాలను ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది. శాంత స్వభావులుగా ఉంటారు. ఒకరితో వాదులాడటానికి లేదా తగువులాడటానికి ఎప్పుడూ ఇష్టపడరు. ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ సఫలమవుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకున్న మార్గంలో ఇది కూడా ఒకటి. బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అది ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తాయి. దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు. అందుకే మన శాస్త్రాలు ఎటువంటి యాగానికైనా కార్యానికైనా బ్రహ్మ ముహూర్తంలో చేయమని సలహా కూడా ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలుపెట్టేవారు సర్వశ్రేష్ఠులు. ఎప్పుడైనా మనం పవిత్ర స్థలాల్లో లేదా మందిరాల్లో ఎక్కడైనా ప్రవచనాలు చెప్పేవారిని చూస్తూ ఉంటాం. అలాగే అక్కడ కూర్చొని వినేవారిని చూస్తూ ఉంటాం. అయితే అక్కడ కొంతమంది ఎంత శ్రద్ధగా వింటున్నా ఎప్పుడో ఒకప్పుడు తమ మనస్సు ఇంటి మీదకి దారి మళ్ళుతుంది. తమ వారి మీద ఆలోచన మొదలవుతుంది. ఇక అక్కడితో వినే వార్తల మీద శ్రద్ధ కోల్పోతారు. అలా కాకుండా ఏ వ్యక్తి అయితే చాలా శ్రద్ధగా వారి మనస్సు ఆ ప్రవచనాల్లో చెప్పే విషయాల మీద ఉంటుందో వాళ్ళు భగవంతునికి ఎప్పుడు దగ్గరలోనే ఉంటారు. అటువంటి వారికి ఎంతమంది మధ్యలో ఉన్నా కేవలం మంచి మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. గుడి గంటలు, మంత్రాలు, శంఖారావాలు మాత్రమే చెవిని పడుతూ ఉంటాయి. అటువంటి వారి మనస్సు మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. సత్యాన్ని, సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు. దేవుని చరణాల మీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు. అటువంటి వారికి సమాజంలో నిరంతర మర్యాదలు, గౌరవాలు, సత్కారాలు లభిస్తాయి. ఇతరులను మోసం చేయకుండా తమ పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించేవాడు. ఇతరులను మోసం చేయకుండా తమ పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని గుర్తింపబడతాడు. మగవారైతే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తకుండా చూడనివాడు. నీ తల్లిగా, సహోదరునిగా భావించేవాడు శ్రేష్ఠుడు. ఆడవారైతే తన భర్తను తప్ప వేరే వారిని గురించి ఆలోచించని వారు. తన భర్త కుటుంబంలోనికి వచ్చిన తరువాత ఇతరుల మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు పవిత్రులుగా చెప్పబడతారు. ఇటువంటి వారున్న కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. వారి వల్ల కుటుంబం కూడా ఉన్నత స్థితిలోనికి వెళ్తుంది. లక్ష్మీ యోగం ఆ కుటుంబం పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు కూడా వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీలో ఎవరికైనా ఈ 7 సంకేతాలు కనిపిస్తే వారిని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు దేవుని రూపంలో ఉన్న మహనీయులు. అలాగే ఈ లక్షణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కూడా. పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దవుతున్న కొద్దీ కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవాలి. అది ఉత్తమ పురుషుల లక్షణం. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.